వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. అనంతపురం జిల్లాలో అక్రమ బొగ్గు బట్టీలు వెలిశాయి. రాయదుర్గం మండలం వేపరాల కనేకల్లు మండలం లచ్చుమేరి గ్రామ సమీపంలో అక్రమ బొగ్గు బట్టీలు గత కొన్ని నెలలుగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇవి పర్యావరణానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయి. స్థానికులు శ్వాస సంబంధిత రోగాల బారిన పడుతున్నారు. రాత్రి సమయంలో రహస్యంగా నడుస్తున్న ఈ బట్టీలు స్థానికుల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. అయితే అక్రమార్కులు అటవీశాఖ అధికారుల కళ్ళు గప్పి చేస్తున్నారా, లేక అధికారుల ప్రోత్సాహంతోనే ఈ మాఫియా నడుస్తోందా అనేది చర్చనీయాంశంగా మారింది. వేపరాల గ్రామంలో బొగ్గుల బట్టీల నిర్వాహకులు అనుమతులు తీసుకున్న కీలాన్స్తో పాటు అనధికారికంగా పెద్ద ఎత్తున ఓపెన్ బట్టీలలో బొగ్గులు కాలుస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. గ్రామంలో విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోంది. అధిక లోడుతో ట్రాక్టర్లలో కలప తరలించడం ప్రమాదకరంగా ఉన్నప్పటికీ సంబంధిత రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. బట్టీలలో కార్మికులకు కనీస సదుపాయాలు కల్పించకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నారు. వేపరాల లచ్చుమేరి గ్రామాల్లో అనధికారిక బొగ్గు బట్టీల నుంచి తయారవుతున్న కోట్ల రూపాయలు విలువ చేసే నల్ల బంగారం రాత్రికి రాత్రి పక్క రాష్ట్రాలకు తరలిపోతోంది. ఇది ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తోంది. ఇంకా సరిగ్గా కాలేదని మళ్ళీ ఇంకోసారి కలుస్తాను. హాస్పిటల్ అడ్మిట్ చేయండి. అటవీశాఖ చట్టం 1980 ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు పర్యావరణ అనుమతులు లేకుండా కొన్ని నడుస్తున్నాయి. కొన్ని బట్టీలు అనుమతులు తీసుకున్నప్పటికీ నియమాలను తుంగలో తొక్కి ఓపెన్ బట్టీల్లో భారీ ఎత్తున బొగ్గు తయారు చేస్తున్నారు. ఒక్క బట్టీ నుంచి సుమారు 100 క్వింటాళ్ల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. అడవి కలప, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ముడి సరుకును ఉపయోగించి రాత్రంతా నిప్పు పెట్టి బొగ్గు తయారు చేస్తున్నారు. బట్టీల నుంచి వెలువడే భారీ పొగ వల్ల గ్రామాల్లో ఊపిరాడటం కష్టంగా మారింది. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. పంటలు నాశనమవుతున్నాయి. అటవీ సంపద నాశనమవుతోంది. అటవీశాఖ అధికారులు, స్థానిక పోలీసులు, ఎంఆర్ఓ చర్యలు తీసుకోలేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు చాలాసార్లు దీనిపై కంప్లైంట్ చేసినా ఎవరూ స్పందించడం లేదని వాపోతున్నారు. అటవీశాఖ, పోలీస్, పర్యావరణ శాఖ వెంటనే దీనిపై రైడ్ చేసి బట్టీలను కూల్చివేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, గతంలో బొగ్గుల బట్టీల గురించి అనేక సార్లు అధికారులకు అనేది మేము కంప్లైంట్ చేసినాము. ఇంతవరకు అయింది, దానిపైన ఎటువంటి చర్యలు లేవు, యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా మా కార్యకర్తలు అక్కడికి పోవడం జరిగింది. అక్కడ ఏం జరుగుతూ ఉందనేది కూడా మా కార్యకర్తలు పూర్తి స్థాయిలో మాకు చెప్పడం అనేది జరిగింది. ఆ రోజు భారీ స్థాయిలో మేము ప్రెస్ మీట్ పెట్టి అధికారులకు కంప్లైంట్ చేసి, నీటిపారుదల శాఖ అయితేనేమి, మరియు అటవీ శాఖ అధికారులకైతేనేమి, రెవెన్యూ అధికారులకైతేనేమి, పోలీస్ అధికారులకైతేనేమి, ప్రతి ఒక్క అధికారికి దీనిపైన క్షుణ్ణంగా మేము ఆ రోజు అక్కడ ఏం జరిగింది అనేది క్షుణ్ణంగా మీడియా ద్వారా మేము తెలియజేయడం అనేది జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు అక్కడ. అంటే దీని వెనక అధికారులు ఉన్నారా, అధికార పార్టీ నాయకులు ఉన్నారా అనేది మాకు అర్థం కావడం లేదు. ఉన్నత అధికారులు కూడా, జిల్లా స్థాయి అధికారులు అయితేనేమి, రాష్ట్ర స్థాయి అధికారులు అయితేనేమి, దీనిపైన ఎటువంటి చర్యలు లేవు. అంటే మీరు చర్యలు తీసుకోకూడదు అనుకున్నారా, లేకపోతే అక్కడున్న ఈ మాఫియా చేస్తున్న వారికి మీకు ఎటువంటి ఏమైనా లింకులు ఉన్నాయా అనేది బహుజన్ సమాజ్ పార్టీకి అర్థం కావడం లేదు. ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకుంటారా? లేదు, చర్యలు తీసుకోమంటే మేము ముఖ్యమంత్రి వారి దృష్టికి అనేది మేము తీసుకెళ్తాం. గతంలోనే కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని క్షుణ్ణంగా నేను పర్సనల్గా కూడా వాట్సాప్ ద్వారా కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని మేము తెలియజేయడం అనేది జరిగింది. కాకపోతే ఎటువంటి చర్యలు అనేది అక్కడి నుంచి లేవని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇది వ్యాపారాల్లో ఇది ఒక విషయం అయితే, సెకండ్
గతంలో మట్టి తవ్వకాలు అనేది అత్యధికంగా జరిగినాయి. దీన్ని బయటపెట్టి కొంతమంది అధికారులు చర్యలు తీసుకున్న తర్వాత మధ్యలో ఆగడం అనేది జరిగింది కొద్ది రోజులు. మరి ఇప్పుడు యథావిధిగా కొనసాగుతున్నాయి. దీన్ని యథావిధిగా కొనసాగడానికి వెనకలు ఎవరున్నారు అంటే ఈ వ్యాపారాలు అనేది రాయదుర్గం నియోజకవర్గంలో, రాయదుర్గం మండలంలో ఇది ఒక చిన్న, వాస్తవంగా చెప్పాలంటే చిన్న బీహార్ మాదిరిగా అక్కడ అనేది వ్యవహరిస్తున్నారు. ఇది వ్యాపారాలనల్లా లేకుంటే బీహార్ అనల్లో తెలీదు. మట్టి తవ్వకాలు అక్కడే జరుగుతాయి, అక్రమ బొగ్గు దందా అక్కడే జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యక్రమాలు, ఇల్లీగల్ కార్యక్రమాలన్నీ ఆడే జరుగుతున్నాయి. అక్కడ ఏముందో, అక్కడ ఏ అధికారి ఎందుకు పట్టించుకోవడం లేదో, అక్కడ ఏ నాయకుల అండదండలు ఉన్నాయనేది మాకైతే అర్థం కావడం లేదు. దీనిపైన మీరు వెంటనే చర్య తీసుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ మీకు ఉద్యమ రూపంలో సమాధానం చెప్తుంది.